ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో రాముడు కుంటనందు కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. ఏఎస్పీ సుస్మితా రామనాథన్ ఆధ్వర్యంలో 25 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం. ఆయుధ కర్మాగారాన్ని బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ భూముల్లో నిర్మించాలంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. నేర నియంత్రణే పోలీసుల లక్ష్యం అంటున్న ఐజీ. జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు 25,000 రూపాయలు అందజేసిన సింగపూర్ దంపతులు. పలు ఆలయాలలో పూజలు చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీలు, వేదాశీర్వచనాలు అందజేసిన అర్చకులు. వేకువజామునే జంగారెడ్డిగూడెం రాముడుకుంట చెరువు ప్రాంతంలో శనివారం పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సోదాలు చేశారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. ఆపరేషన్ వజ్రప్రహార్ చేపట్టారు. ఏఎస్పీ సుస్మితా రామనాథన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి కాగితాలు లేని 25 ద్విచక్ర వాహనాలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్, ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న, చింతలపూడి ఎస్ఐ సతీష్, తడికిలపూడి ఎస్ఐ చెన్నారావు, ఏఎస్ఐ నండూరి సంపత్ పాల్గొన్నారు. రాముడుకుంట వాసులచే ఏఎస్పీ రామనాథన్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యక్రమాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఎటువంటి కాగితాలు లేని అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆపరేషన్ వజ్రప్రహారాన్ని మంత్ లాంగ్ మిషన్ మోడ్ లో ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. అదిలో మన జిల్లా ఎస్పీ, ఏలూరు జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఈ రామ్లకొండవారి చెరువు అన్ని ఈ ఏరియాలో మనం ఈ రోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అన్ని పెట్టుకున్నాము. ఇక్కడ ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్ అన్ని పెట్టి ఈ ప్రతి ఇంట్లో, ప్రతి ప్రిమైసెస్ లో ఏదైనా డ్రగ్స్ సంబంధించిన ఏదైనా ఇల్లీగల్ గా ఏదైనా ఆఫెన్సెస్, క్రైమ్ జరగడానికి పాసిబిలిటీస్ ఉందా, అలాంటి ఏదైనా ఉందా అని ఎన్ఫోర్స్మెంట్ కోసం ఈ ఆపరేషన్ అనేది వీ హ్యావ్ కండక్టెడ్. ఇదిలో మనకి సస్పీషియస్ వెహికల్స్ ఒక 25 2-వీలర్స్ అండ్ 1 కార్ సస్పీషియస్ గా నంబర్ ప్లేట్ ప్రాపర్ గా లేదు, వెహికల్ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేదు, ఓనర్ దగ్గర నుంచి మనకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ లేదు, అలాంటి వెహికల్స్, అలాంటి పర్సన్స్ మనం క్వశ్చనింగ్ అనేది చేస్తున్నాము. ఇది ఆ పర్టికులర్స్ అన్ని కరెక్ట్ గా ఉందా అన్ని వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇదిలో ఏదైనా ఆఫెన్స్ కమిట్ చేయడానికి, ఆఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ అన్ని మనకి సస్పిషన్ ఉంది, ప్రాపర్ గా డాక్యుమెంట్స్ ఆర్ నాట్ దేర్ అంటే ఇది వెరిఫికేషన్ అనేది కేస్ విల్ బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్. ఈ యాక్షన్ మూలం మనం పబ్లిక్ కి కూడా ఒక వార్నింగ్ అండ్ ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఈ ఏజ్ లో మన యూత్ దగ్గర దిస్ సబ్స్టెన్స్ అబ్యూజ్, డ్రగ్ అబ్యూజ్ అన్ని ప్రాబ్లం అనేది ఇట్ ఈస్ డెవలపింగ్. అది మనం ప్రాపర్ గా అడ్రస్ చేయాలి అని అందరికీ ఇక్కడ మనం హౌసెస్ లో సర్చ్ చేస్తున్న పీపుల్ కి, పబ్లిక్ కి అందరికీ ఒక అవేర్నెస్ ఇస్తున్నలాగే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతుంది, విసినిటీలో జరుగుతుంది అంటే వెంటనే పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాము. ఇది ఒక ప్లెడ్జ్ అందరూ కూడా మనకి సాగరించారు. ఇలాంటి ఆఫెన్సెస్ అయింది అంటే ఇట్ విల్ బి వెంటనే రిపోర్టెడ్ టు పోలీస్ అన్ని కూడా పబ్లిక్ నుంచి కూడా మనకి కోఆపరేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామం నందు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ప్లేవుడ్ సామాగ్రి తరలిస్తున్న వ్యాన్ లారీని ఢీకొట్టింది. స్పీడ్ బ్రేకర్ ను లారీ దాటేందుకు ప్రయత్నం చేయడంతో వెనుక వైపు నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొట్టినట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. స్పీడ్ బ్రేకర్స్ దాటే సమయంలో వాహనాల డ్రైవర్స్ నియంత్రణ పాటించాలని, లేకుంటే ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయని ఎస్ఐ వీరప్రసాద్ తెలియజేశారు. డాక్టర్ మాట్లాడు ఓకే. బుట్టాయిగూడెం మండలం రెడ్డిగన్పవరం నందు వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ ఎమ్మెల్యే బాలరాజుకు ఘన స్వాగతం పలికారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి జాతర సందర్భంగా కనకదుర్గమ్మ తల్లిని ప్రతి ఒక్కరూ దర్శించి తరించాలని కోరారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దర్శించుకున్నారు. కోయిలగూడెం మండలం బైనేరు గ్రామ శివారు పులివాగు వద్ద వేంచేసి ఉన్న శివాలయంలో బాలరాజు పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు బాలరాజును సత్కరించి వేదాశీర్వచనాలు అందజేశారు. కరతలకమలే సర్వదా దానలక్ష్మీ పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో మంచు కమ్మేసింది. వేకువజాము నుంచి మంచు కురవడంతో తెల్లటి పొగ వాతావరణం కనిపించింది. ఉదయం 9 గంటలైనా మంచు ధరలు అల్లుకునే ఉన్నాయి. భారీ వాహనాల నుంచి ద్విచక్ర వాహనదారులు సైతం లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. గత 3 రోజులుగా జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కోయిలగూడెం, పోలవరం, టీ నర్సాపురం మండల గ్రామాల్లో మంచు విపరీతంగా కురుస్తుందని తెలిపారు. ఇలానే మంచు కొనసాగితే వాణిజ్య పంటలైన పొగాకు, మామిడి, జీడి మామిడి, వరికి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కొంతమందికి ఖేదంగా, మరికొంతమందికి మోదంగా ఏర్పడిందని పేర్కొంటున్నారు. కోయలగూడెం మండలంలో నిర్మించే ఆయుధ డిపో కర్మాగారాన్ని బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవి ప్రాంతంలో ఫారెస్ట్ భూములలో, హిల్స్ రెవెన్యూ భూములలో కేటాయించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు కోరారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సింగపూర్ కు చెందిన జనసేన పార్టీ నాయకులు మల్లబత్తుల మునేశ్వరరావు అల్లుడు, కూతురు సూర్యచంద్రరావు చైతన్యకుమారి దంపతులు 25,000 రూపాయలు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సింగపూర్ దంపతుల సేవలను కొనియాడుతూ కౌన్సిలర్ బలవల తాతాజీ దంపతులను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మల్లబత్తుల మునేశ్వరరావు పాల్గొన్నారు. పోలవరం, పొగ్గొండ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఎర్రకాలువ జలాశయం, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణాలకు రైతులు తమ పొలాలను ఇచ్చారని గుర్తు చేశారు. రైతులను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు పంపించినట్లు తెలిపారు. రైతుల ఇబ్బందులు నేరుగా తెలుసుకోవాలని చెప్పారు. ఇటీవల సౌభాగ్య థియేటర్ వద్ద కరాటం రాంబాబును రైతులు కలిసి వారు పడుతున్న ఇబ్బందులు వివరించారు. దీంతో అటవీ భూముల్లో ఆయుధ డిపో కర్మాగారం పెట్టుకోవాలని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయుధ డిపో గురించి కోయిలగూడెం మండలంలో రైతులందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మీరు సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి అని పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి ఏలూరు జిల్లాలో చాలా పొలం పోయింది. అలాగే ఇల్లు కట్ట కూడా నిర్వాసితులకు ఇల్లు కట్ట కూడా చాలా ల్యాండ్ పోయింది.
రైట్ కెనాల్కి ల్యాండ్ పోయింది, గ్రీన్ ఫీల్డ్కి ల్యాండ్ పోయింది, చింతలపూడి కాలువకి ల్యాండ్ పోయింది, మన జీలిగుంబెల్ నుంచి పోలవరం వెళ్ళే నేషనల్ హైవేకి ల్యాండ్ పోయింది. ఇప్పుడు ఇది కూడా ఆయుధ డిపో ఇక్కడ పెట్టాక వీళ్ళు కూడా ల్యాండ్ పోతే రైతులందరూ చాలా ఇబ్బంది పడిపోతారు. పామాయిల్ తోటలు ప్లస్ వర్జీనియా టొబాకో బ్యారన్స్ కట్టున్నాయి ఊళ్ళన్నీ, 6 గ్రామాలు. ఒక గ్రామం వచ్చి గోపాలపురంలో ఉంది. నా అడ్వైజ్ ఏంటంటే అప్పుడు పోలవరం ప్రాజెక్టుకి రెవెన్యూ హిల్స్ అన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు మర్లగూడెం దగ్గర అంటే మన మున్సిపాలిటీకి ఆనుకునే మర్లగూడెం ఉంది, ఆ ఫారెస్ట్ 2000 ఎకరం ఉంది. ఆ 2000 ఎకరంలో 1000 ఎకరం ఆయుధ డిపోలు పెట్టి అక్కడే గ్రీనరీ పెంచేలాగా, ఫారెస్ట్ పెంచేలాగా, లేని పక్షంలో ఎక్కడైనా రెవెన్యూ హిల్స్ ఉంటే ఆ రెవెన్యూ హిల్స్ ఇవ్వాలని నా అభిప్రాయం. నా పేరు చైతన్య కుమారి వంటెద్దు, మా హస్బెండ్ సూర్యచంద్రరావు వంటెద్దు. నేను మల్లమతుల మునేశ్వర గారి అమ్మాయిని. నాకు జనసేన అంటే చాలా అభిమానం. పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు, ఆయన నిస్వార్థత చాలా ఇష్టం. ఈ రోజు జనసేన మీద అభిమానం ఉన్నా సభ్యత్వం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న కొంతమంది సభ్యులకి నేను, రాంబాబు పెద్దనాన్న గారు అందరం కలిసి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము. నేను సింగపూర్ నుంచి వచ్చాను. అక్కడ కూడా మాకు జనసేన ఉంది. అక్కడ కూడా మేము తగినంత కృషి చేస్తాము ఆయనకి హెల్ప్ చేయడానికి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఒక మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన జనసేన సభ్యత్వ కార్యక్రమం. ఎన్నాళ్ళు రాజకీయ నాయకుల్లో ఎంతో మందిని చూసాం మనం, కానీ కార్యకర్తలు యోగక్షేమాలు గుర్తించి వాళ్ళకి ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక ప్రమాద బీమా కింద 5 లక్షలు ఏర్పాటు చేసి ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 400 రూపాయలుగా విధించి మన పార్టీకి విధేయతగా ఉండాలని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది, మా బళ్ళు మీద ఫోటోలు ఉన్నాయి, మేము బ్యానర్లు కడతా ఉండే కాదు, కంపల్సరిగా సభ్యత్వం తీసుకుంటేనే నిజమైన జన సైనికులు అవుతారని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు. ఈ రోజున ఈ కార్యక్రమంలో నేను కౌన్సిలర్గా గెలిచినా సరే ఒక సామాన్య ఉద్యమిగా నేను లాస్ట్ టైం గత 2 సంవత్సరాలు కూడా 500 పై చిలికి చేసి ఫస్ట్ స్థానంలో ఉన్నాను. మొదటి స్థానంలో ఉన్నానని చెప్పట్లేదు, ఒక నా బాధ్యత. పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ ఐడెంటిటీ వచ్చింది కాబట్టి పార్టీ కోసం కష్టపడాలని చెప్పి ఈ సంవత్సరం కూడా 500 పైన సభ్యత్వాలు చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇంకొంత ముందుకు ఆదర్శం అవ్వాలని నా ఈ ప్రయత్నం. కరాటం రాంబాబు గారి గురించి ఒక 2 ముక్కలు చెప్పాలి. ఎందుకంటే పోలవరం కాన్స్టిట్యున్సీని ఆయన ఒక పిలుపుతోటి అంత వయసులో కూడా ఆయన తిరగబట్టి మనకు ఆ పోలవరం సీటు గెలవగలిగాం. అలాంటి పెద్ద ఆయన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష, అలాంటి పెద్ద మనుషులు మనకు జనసేనకు అండగా ఉన్నందుకు ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఇందిరానగర్ కాలనీ అంటే బాగా చాలా ఇబ్బంది పడే మనుషులు ఉంటారో వాళ్ళని గుర్తించి మల్లాబత్తుల మునేశ్వర గారు అమ్మాయి సింగపూర్ నుంచి వచ్చారు. అంకులు కంపల్సరిగా మనం లేని వాళ్ళకి చేద్దాం అంకులు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 25 మంది సభ్యత్వం చేయమని పిలిపించారు ఆవిడ. అలాగే ఆ పిలుపు మీదకి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మాకు ఎప్పుడు అండగా ఉన్నా సరే మా పెద్దాయన కరాటం రాంబాబు గారికి, ఈశ్వరయ్య గారికి, మల్లబత్తుల మునేశ్వర గారికి, కరాటం ఉమా గారికి, కరాటం సాయి గారికి, మా వెన్నుదన్నుకున్న ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు, వీర మహిళలు. జనసేనకు ఉన్న ప్రధానమైన బలం ఏంటంటే వాళ్ళ బండిలో పెట్రోల్ కట్టించుకొచ్చి ఈ రోజు 400 రూపాయలు అంటే వాళ్ళంతటా వచ్చి సభ్యత్వం తీసుకుని మా పవన్ కళ్యాణ్ గారు మా వరకు మా సాయం అని చెప్పిన వాళ్ళు ఎంత ముందుకు వచ్చినందుకు జన సైనికులందరికీ పేరు పేరున మరొకసారి నన్ను ఆశీర్వదించడానికి, ఇక్కడ ఈ ప్రజలను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దాయన కరాటం రాంబాబు గారికి శిరస్సు ఉంచి పాదం తెలుపుకున్నాను. జై గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన సభ్యత్వాలు మన ఎప్లాంట్ ప్రాంతంలో చాలా ఫాస్ట్గా విస్తృతంగా కార్యకర్తలందరూ చక్కగా చేస్తున్నారు. మొన్న 20వ తారీఖు నుంచి రేపు 10వ తారీఖు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటివరకు మన జంగారెడ్డి ప్రాంతంలో అత్యధికంగా ఇంచుమించుగా 3000 సభ్యత్వాలు రీచ్ అయ్యారు. ఇంకా ఈ సభ్యత్వాలని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో మన జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంటే ఆయన ప్రజారాజ్య పార్టీలో కూడా పనిచేశారు నాకు తెలుసు, మునేశ్వర గారు కుమార్తె చైతన్య గారు, వాళ్ళ హస్బెండ్ సూర్యచంద్ర గారు సింగపూర్ నుంచి వచ్చి పార్టీకి మేము సైతం అనే ఒక నినాదంతో ఒక 50 మంది సభ్యత్వాలు అంటే ఇంచుమించుగా రూరల్ విలేజ్ ఇంటీరియర్లో ఉన్న వాళ్ళకి ఒక 25 మెంబర్స్, ఈ టౌన్లో ఈయన మునేశ్వర ఉండే ప్రాంతంలో ఒక 25 మెంబర్స్ అంటే ఒక 50 మందికి సభ్యత్వాలు జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలకి, జన సైనికులకి మేము అండగా ఉన్నామనే ఉద్దేశంతో సూర్యచంద్ర గారు, చైతన్య కుమార్ దంపతులు సింగపూర్ నుంచి వచ్చి అక్కడ స్పాన్సర్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువ సభ్యత్వాలు చేర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్యచంద్రన్ గారు, చైతన్య కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మునేశ్వర గారు కూడా పార్టీకి ఎప్పుడూ కూడా నేను చూస్తున్నాను, ప్రజారాజ్యం ఎప్పటి నుంచి కూడా పార్టీకి ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. కరాటం రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని అందరూ సహకరించవలసిందిగా కోరుతూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్,
వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఐజీ అశోక్ కుమార్ కు ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కు పూల మొక్కలు ఇచ్చి ఆహ్వానం పలికారు. కానిస్టేబుల్ ఉమా పోలీస్ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్, జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్, లక్కవరం ఎస్ఐ జబీర్, తడికిలపూడి ఎస్ఐ చెన్నారావు, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐజీ విలేకరులతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోంచి లక్కవరం పోలీస్ స్టేషన్ కు గ్రామాలకు మార్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా హైవేపై పెట్రోలింగ్ నిర్వహించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గంజాయి రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని అన్నారు. లక్కవరం పోలీస్ స్టేషన్ కు హెడ్ కానిస్టేబుల్ నియామకం చేపట్టనున్నట్లు తెలియజేశారు. లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తక్కువ కేసులు మాత్రమే నమోదైనట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈరోజు లక్కవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ లక్కవరం పోలీస్ స్టేషన్ ఇనిషియల్ గా బ్రిటిష్ కాలంలో ఇక్కడ స్టువర్ట్పురం గ్యాంగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్యాంగ్స్ అన్ని బాపట్ల సైడ్ వెళ్ళిపోవడంతో ఇక్కడ ప్రస్తుతం లేరు. అందువల్ల ఈ పోలీస్ స్టేషన్ లో జనరల్ గా కూడా కొన్ని తక్కువ విలేజెస్ ఉన్నాయి. అందువల్ల క్రైమ్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ నడప కొన్ని అప్పుడప్పుడు మర్డర్ కేసు, లేకపోతే భార్య భర్తల తగాదా కేసులు, అటువంటి కేసులే వస్తున్నాయి. అయితే ఈ మధ్య ఏంటంటే గత సంవత్సరం ఈ స్టువర్ట్పురం గ్యాంగ్ సంబంధించిన సభ్యుడు ఒకడు అక్కడి నుంచి మళ్ళీ స్టువర్ట్పురం నుంచి కొంతమంది తీసుకొని వచ్చి ఒక ముస్లాం ఇంట్లో ఉంటే ఆయన దగ్గర కొంచెం బంగారం దొంగతనం అది చేయడం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై అది 6 గంటల్లోనే కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఈ గ్యాంగ్ మెంబర్స్ ఇంకా వీళ్ళు సంబంధాలు మెయింటైన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఇది లోకల్ కు ఉంది పోలీస్ స్టేషన్. ఈ హైవే మీద కూడా పెద్దగా రోడ్ యాక్సిడెంట్స్ ఏమి లేవు. ఏలూరు జిల్లాలో కూడా రోడ్ యాక్సిడెంట్స్ గురించి త్వరగా అనాలిసిస్ చేశారు. అవి కంట్రోల్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కొద్దిగా క్రైమ్ తక్కువగా ఉంది కాబట్టి దీన్ని జంగారెడ్డిగూడెం రూరల్ మాదిరి మారుద్దాం అనుకున్నాము. సో దట్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ మీద లోడ్ తగ్గుతుంది. టౌన్ ఏరియాకి అది పరిమితం అయ్యి ఈ ప్రాంతానికి
దగ్గర ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మారితే కొద్దిగా ఎస్ఐ స్టాఫ్ ఉన్నారు కాబట్టి అక్కడ లోడ్ పెరుగుతుంది, లోడ్ తగ్గుతుంది. ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారికి క్రైమ్ కంట్రోల్ బెటర్ ఉంటుంది. అదే విధంగా ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. అది ప్రభుత్వం వారు ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. అప్పుడు ఈ రెండు పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు ఇక్కడ క్రైమ్ తక్కువగా ఉంది, అక్కడేమో క్రైమ్ ఎక్కువగా ఉంది. సో రెండు స్టేషన్స్ కి కొద్దిగా వర్క్ మనం షేర్ చేసుకోగలిగితే క్రైమ్ కంట్రోల్ బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాం. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది జంగారెడ్డిలో, ఒక వర్క్ తగ్గితే సిసిఎస్ కాంపోనెంట్ కూడా ఒకటి మనం దాంట్లోనే పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్ ఇప్పుడు జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది. సిసిఎస్ అని ఒక కాంపోనెంట్ ఏర్పాటు చేస్తాం. ఆ పోలీస్ స్టేషన్ లోనే కొంతమంది సిబ్బందిని సిసిఎస్ లో మారుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త వెహికల్స్ ప్రొక్యూర్ చేస్తారు. గవర్నమెంట్ కూడా మన బడ్జెట్ లో మీరు చూశారు, దాదాపు 300 కోట్లు కేటాయించి. సో ఇప్పుడు మనకి కొత్త ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది, ప్లస్ ఈ 516D కూడా చూశాను. చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ 516D మీద అవుతున్నాయి. కొత్తగా వచ్చే వెహికల్స్ లో భవిష్యత్తులో ప్రొక్యూర్ చేసే హైవే వెహికల్స్ లో దానికి డెఫినెట్ గా ఈ రోడ్డుకి ఒకటి ఇస్తాం. నాన్ పవర్ ఇప్పుడు దాదాపు మనకి ట్రైనింగ్ అవుతున్నారు కదా, సివిల్ కానిస్టేబుల్స్, ఏపీఎస్పీ సివిల్ కాంపోనెంట్ అంతా వస్తారు. ఇప్పుడు 3 నెలల ట్రైనింగ్ అయిపోయింది, ఇంకో 6 నెలల్లో శిక్షణ పూర్తి అవుతే అప్పుడు జిల్లాకి స్టాఫ్ వస్తారు. అప్పుడు స్పెషల్ పార్టీలో ఉండే కానిస్టేబుల్ వెనక్కి పంపించి ఆ కొత్త పిల్లల్ని అక్కడ మనం కొద్ది రోజులు స్పెషల్ పార్టీ పెట్టడం వల్ల ఇటువంటి స్టేషన్స్ ని మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కంపెనీలు ఇష్టారాజ్యంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు సాకు చూపి దేశీయంగా ధరలు తగ్గించి వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కోకో గింజలకు ధరల పాలసీ ఫార్ములా ధర నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. శనివారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కోకో రైతుల సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ ధర కిలో కోకో గింజలకు 900కు పైగా ఉంటే 450 రూపాయలు మాత్రమే ధర ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని కిలో గింజల ధరను 400 నుండి 300, 350 రూపాయలకు తగ్గించి వేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల పాలసీ ప్రకటించకపోవడం వలన కంపెనీలు ఇష్టారాజ్యంగా తయారయ్యాయని అన్నారు. పైగా రైతుల నుండి కోకో గింజలు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధరల పాలసీ ప్రకటించాలని కోరారు. కిలో కోకో గింజలకు 500 రూపాయల ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన కోకో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోకో రైతులు ఎవరైనా నష్టపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశాన్ని ఏలూరులోనే నిర్వహిస్తా ఉన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన కోకో రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. అంటే ప్రధానంగా ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధరలు తగ్గినాయని చెప్పేసి ఇవాళ కోకో గింజల ధరల్ని ఇవాళ కంపెనీలు తగ్గించేస్తా ఉన్నాయి. మరి గత సంవత్సరం ఇదే సీజన్లో అంతర్జాతీయ మార్కెట్ లో 900 రూపాయలు పైగా కిలో కోకో గింజల ధర ఉన్నప్పుడు ఆ రోజు 450, 500 మాత్రమే ధర ఇచ్చారు. అంటే అంతర్జాతీయ మార్కెట్ కంటే 50% వేరియేషన్ తోటి ఆ రోజు కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది. అప్పుడు తీవ్రంగా కోకో రైతులు నష్టపోయారు. మరి ఈ రోజు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మరియు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇప్పించండి అన్నప్పుడు కోకో పీస్ క్వాలిటీ ప్రమాణం గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గిపోయిందని చెప్పేసి ఇవాళ ధరలు దారుణంగా తగ్గించడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కౌలు తీసుకున్న రైతులు ఇంకా ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత సంవత్సరం నేను మార్చి 6వ తారీఖునే కోకో రైతుల ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ఆ సందర్భంగా మాకు ఇచ్చిన హామీ ఏమిటంటే వచ్చే సంవత్సరం నుంచి పాలసీ రూపొందిస్తాం, ఫార్మా రూపొందిస్తాం, ధర నిర్ణయిస్తాం అని చెప్పారు. మనం కూడా ఏలూరు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇవాళ తెలంగాణ ఆయిల్ పామ్ గ్యాలకి ఏ రకంగా అయితే ఫార్ములా పెట్టి ధర నిర్ణయిస్తున్నామో మేము కోకో బీన్స్ కూడా అట్లాంటి ఫార్ములా తీసుకొచ్చి ధర నిర్ణయిస్తామని చెప్పారు. అయితే చెప్పారు, కమిటీ వేశారు, కమిటీ సమావేశం జరిగింది. కానీ కమిటీ సమావేశంలో మాత్రం ఫార్ములా రూపొందించారు. దీనివల్ల కోకో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పాలసీ ఫార్ములా ధర ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో రాముడు కుంటనందు కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. ఏఎస్పీ సుస్మితా రామనాథన్ ఆధ్వర్యంలో 25 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం. ఆయుధ కర్మాగారాన్ని బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ భూముల్లో నిర్మించాలంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేర నియంత్రణే పోలీసుల లక్ష్యం అంటున్న ఐజీ. జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు 25,000 రూపాయలు అందజేసిన సింగపూర్ దంపతులు. పలు ఆలయాలలో పూజలు చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీలు, వేదాశీర్వచనాలు అందజేసిన అర్చకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.